Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇటువంటి కోర్సెస్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వారందరి కోసం ఈ వీడియో అనమాట. ఎందుకంటే ఈ రోజునటువంటి ఈ కోర్సెస్కి డిమాండ్ అంతా ఇంత కాదు. పేరెంట్స్ అయితే ఏ కాలేజీలో జాయిన్ చేయించాల్సారని చెప్పేసి కూడా డైలీ నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ మార్కెట్లో కనుక తీసుకున్నట్లయితే ఒకవైపు కాంపిటీషన్ పెరుగుతూ ఉంది, ఒకవైపు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్లో స్కిల్స్ లేవని చెప్పేసి కొన్ని నివేదికలు కూడా చెప్తాయి అనమాట. 83% అది స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్స్ లేదని చెప్పేసి కూడా చాలా రిపోర్ట్స్ రావడం జరిగింది. అది కూడా నేను చాలా వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను అనమాట. అదే చాలామంది స్టూడెంట్స్ ఈ రోజున జాబ్ కోసమే కాకుండా, అంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏదో ఒకటి ఇన్వెంట్ చేయటం అనమాట. ఏదో ఒక స్టార్టప్ని డిజైన్ చేయటము, లేదా ఏదో కొత్తగా యాప్ని డిజైన్ చేయటము, వీటన్నీ చేశారు కాబట్టి గత కొన్ని 10 yearsగా ఎన్నో రకాల యాప్స్ అనేది రావడం అనేది జరిగింది. ఈ రోజున ప్రతిదీ కూడా మన మొబైల్లో ఆపరేట్ చేయగలుగుతున్నాం అనమాట. కానీ ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో ఇప్పుడున్నటువంటి సిలబస్ అనేది ఈ ఫ్యూచర్లో జరగబోతున్నటువంటి డెవలప్మెంట్స్ని అందుకోగలుగుతుందా లేదా, అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారో ఈ బీటెక్ ఏదైతే సిలబస్ ఉందో, రేపు ఈ బీటెక్ సిలబస్ అనేది కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్స్ని కావచ్చు, కంపెనీకి కావాల్సినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అందించేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉందా లేదా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ అనమాట. వీటన్నిటి గురించి ఫుల్ స్టాప్ పెడుతూ, అంటే రేపు ఏదైతే మీరు 2029లో కావచ్చు, 30లో కావచ్చు, మీరు బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని రేపు జాబ్ కోసం వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి స్కిల్స్ కావాలి, అండ్ ఇంతమంది అవుట్పుట్ వచ్చినప్పుడు కంపెనీకి కూడా చాలా ఓపెన్ ఛాయిస్ ఉంటుందన్నమాట. వారు ఎటువంటి వారిని ఎంచుకుంటుంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మీ అందరికీ ముఖ్య గమనిక అంటూ కింద కూడా చెప్పాను అనమాట, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అంటే రేపు మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు మీరు రెజ్యూమ్ పెట్టినప్పుడు మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఆ రోజున కాకుండా ముందు నుంచి ఇటువంటి బ్రాంచెస్ చదివేటువంటి స్టూడెంట్స్కి కూడా చాలా టాప్ కాలేజెస్, సరే మీకు టాప్ కాలేజెస్ రానప్పుడు కొంత స్కిల్స్ని నేర్పిస్తూ డే 1 నుంచే మీకు అయితే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని నేర్పిస్తూ కొత్త మోడర్న్ సిలబస్తో ముందుకు వచ్చినటువంటి కాలేజ్ చాలా పరిచయం చేశాను. అదేవిధంగా ఇంకా పేరెంట్స్ అడుగుతున్నారు అనమాట, ఇంకేమన్నా ఉంటే చెప్పండి సార్, ఎందుకంటే ముఖ్యంగా కాలేజీ లొకేషన్ అనేది కూడా మనకు చాలా ముఖ్యం అనమాట. ఈ రోజున సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్, అదేవిధంగా మనకి బెంగళూరు, నెక్స్ట్ చాలా త్వరగా డెవలప్ అవుతున్నటువంటి పూణే అనమాట. ఈ పూణేలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ వీరు డిజైన్ చేసినటువంటి సిలబస్ కావచ్చు, ఇక్కడ వీరు అందించేటువంటి ఏదైతే ఫెసిలిటీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ల్యాబ్స్, అదేవిధంగా AR VR అని చెప్పేసి ల్యాబ్స్ ఉంటాయి అనమాట. ఇటువంటి ల్యాబ్స్ అనేవి మన నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చూడటానికి కూడా లేవన్నమాట. అంటే ఇవన్నీ అక్కడ ఎందుకు పెట్టారంటే రేపు ఫ్యూచర్ అంతా అదే కాబట్టి. దాంతోపాటు ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ రోజున కంప్యూటర్ సైన్స్లో కావాల్సింది అంటే మెంటర్షిప్ అనమాట. అంటే మెంటర్షిప్ అంటే రేపు వీళ్ళకి ఆలోచన ఎలా ఉన్నాయి, వీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఎటువంటి స్కిల్స్ అనేది అవసరము, అండ్ వీళ్ళు ఎటువంటి సబ్జెక్ట్స్ చదువుకోవాలి, అండ్ వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక కంప్యూటర్ సైన్స్ తీసుకునే స్టూడెంట్స్ రేపు ఏ వైపు వెళ్ళాలా, డేటా సైన్స్ వైపు వెళ్ళాలా, సైబర్ సెక్యూరిటీయా, ఇటువంటి ఫీల్డ్లో మనం ఎంచుకున్నప్పుడు ఎటువంటి కోర్సెస్ చేయాలి, ఎటువంటి స్కిల్స్ అనేది అవసరం అనేది కూడా వీళ్ళకి గైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు ఇండస్ట్రీకి అండ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో సిలబస్ అనేది చాలా వ్యత్యాసం ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి కాలేజెస్లో ఏం చేస్తారంటే ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ చేతనే ముఖ్యంగా ఇక్కడ సిలబస్ అనేది డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో నిశాంత్ చాహర్ అండ్ సుభేష్ కుమార్ అనమాట. వీళ్ళిద్దరు కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. వీళ్ళతోని ఈ సిలబస్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి మీకు సిలబస్ అనేది చాలా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నటువంటి సిలబస్. చాలామంది మనం చూస్తుంటాము, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఫీజు చేయడం రాదు, మెకానికల్ ఇంజనీర్కి ఇంజనీర్లో ఏ పార్ట్స్ ఉంటాయో తెలియదు అనమాట. అలానే రేపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా కోడింగ్ అనేది మీరు ఫైనల్ ఇయర్ అయ్యేంత వరకు మీకు కోడింగ్ రాయటం అనేది తెలియనట్లయితే ఇక మీరు కంప్యూటర్ సైన్స్ చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు డే 1 నుంచే కోడింగ్ రాసే విధంగా, దాదాపు మీరు ఒక 50 ప్రాజెక్ట్స్ వర్క్ చేసే విధంగా, నెక్స్ట్ వచ్చేసి 1,00,000 కోడ్స్ రాసే విధంగా కూడా వీళ్ళ యొక్క సిలబస్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి చూడండి మీరు రేపు మీకు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి. అదే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి బీటెక్ డిగ్రీ వాల్యూ ఉంటుందో లేదో అనుకుంటారు అన్నమాట. కానీ వీళ్ళు మీకు 4 years ఆఫ్లైన్ డిగ్రీ అనమాట. అది కూడా మీకు పూణేలో ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి
మీకు బీటెక్ డిగ్రీ కూడా ఇస్తున్నారు అనమాట. కాబట్టి మీకు ఇక్కడ బీటెక్ డిగ్రీతో పాటు ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ వస్తారనమాట. కాబట్టి మీరు ఎటువంటి భయం అనేది లేదు. రేపు ఈ వస్తున్నటువంటి అవుట్పుట్ని తట్టుకొని రేపు మీరు మార్కెట్లో నిలబడి మీరు జాబ్ కొట్టాలనుకున్నట్లయితే ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ చెప్తున్నటువంటి విషయం అనేది మీకు తేలిగ్గా తీసుకున్నా కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత రేపు మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో కూర్చున్నప్పుడు హాఫ్ క్యాంపస్ కావచ్చు, ఆన్ క్యాంపస్ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఏదైతే ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట మీకు. ఎందుకంటే అంత కాంపిటీషన్ అనేది రేపు రాబోతుంది కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటికి కూడా ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే, ఎందుకంటే మీకు అనుకున్నటువంటి బ్రాంచి రేపు మీకు మంచి జాబ్ కొట్టాలనుకున్నట్లయితే ఇటువంటి కాల్స్ ఎంచుకోవడం తప్పలేదు. సో మే 29th వరకు వీళ్ళకి ఇంకా డేట్ ఉందన్నమాట. మీరు అప్లై చేసుకోవాల్సుకున్నట్లయితే లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేసుకోండి. మిమ్మల్ని కూడా ఎట్లా పడితే అట్లా తీసుకోవడమాట. వీళ్ళు ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో VSAT అనే ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళది. ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు కొద్ది గొప్ప వారికి మీ మీద నమ్మకం ఉన్నట్లయితే తీసుకుంటారు అన్నమాట. లేదా మీరు అప్లికేషన్ పెట్టగానే తీసుకునేటువంటి కాలేజ్ కాదనమాట. కాబట్టి టోటల్గా మీ సిలబస్ కావచ్చు, మీ స్టార్టప్ కల్చర్ కావచ్చు, కోడింగ్ కల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ రెడీనెస్గా మిమ్మల్ని తయారు చేయడం కావచ్చు, అదేవిధంగా ఏ అయితే మనకి ఇంటర్నేషనల్లో జరిగేటువంటి కోడింగ్ కాంపిటీషన్లో మిమ్మల్ని పంపించే విధంగా ట్రైనప్ చేస్తూనే నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే ల్యాబ్స్ కూడా మీకు ఇక్కడ ల్యాబ్స్ తీసుకున్నా కానీ టోటల్గా చాలా కొత్త ల్యాబ్స్ అనమాట. మీకు ప్రాక్టికల్గా మీరు ప్రాజెక్ట్స్ చేయడానికి, మీలో ఉన్నటువంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించేటువంటి అన్ని టూల్స్, అదేవిధంగా మ్యాక్ బుక్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మ్యాక్ బుక్ అనేది జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇట్లా మీకు న్యూ ఏజ్ కాలేజ్ అని చెప్పొచ్చు ఈ కాలేజెస్ని. ఓకే, కాబట్టి నార్మల్ ట్రెడిషనల్ కాలేజ్కి ఈ కాలేజ్ చాలా తేడా ఉంది. బట్ ఏదైతే ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఎమర్జింగ్ కోర్సెస్ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్కి మాత్రము ఇటువంటి కాలేజ్లో చదివితే ఖచ్చితంగా మీకు అండ్ అదర్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ అనేది కనబడుతుంది. కాబట్టి సో ఇటువంటి కాలేజ్ని చూస్ చేసుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో సో ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఈ కాలేజీలో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాస్ట్ డేట్ అనేది May 29th ఉంది. 29th మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు కూడా ఇక్కడ చదవచ్చు. అండ్ మీ డ్రీమ్ అయితే ఉందో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్.